టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. హై డ్రామా నడుమ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అక్రమంగా అరెస్ట్ చేశారు. ప్రజాక్షేత్రంలో గెలిచిన నాయకుడిపై అధికార పార్టీ కుట్రలకు తెగబడ్డది. ఇక రెండో టాపిక్ అవుట్డోర్ మీడియా కోసం సమగ్ర పాలసీ తీసుకురావాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్లు ఆందోళనకు దిగారు. ఇక జీహెచ్ఎంసీ కార్యాలయం లోపలికి చొచ్చుకొని వెళ్లేందుకు యత్నించారు. ఇక టాప్ 4 లో మూడో టాపిక్ తెలంగాణలో యూరియా కష్టాలు అంతులేని కథలా సాగుతున్నాయి. యాసంగి కోతల సమయం దగ్గర పడుతున్నా ఎరువుల కరువు తీరదా అని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలో ప్రాథమిక వ్యవసాయ కార్యాలయం ముందు రైతులు బైఠాయించి ధర్నాకు దిగారు. ఇక నాలుగో టాపిక్ నిరుద్యోగ యువతకు ఆశాకిరణంగా వారి భవిష్యత్తుకు బాటలు వేసేలా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మరో చారిత్రక ముందడుగు వేశారు. హైదరాబాద్కు వెళ్లి ఖరీదైన కోచింగ్ సెంటర్లలో చదవాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే ఉచితంగా ఉద్యోగ సాధనకు మార్గం చూపే హరీష్ అన్న ఉద్యోగ యాప్ను తన సొంత ఖర్చులతో రూపొందించారు. ఇక టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్ ప్రజాక్షేత్రంలో గెలిచిన నాయకుడిపై కాంగ్రెస్ కుట్ర సుమన్ అరెస్టుపై భగ్గుమంటున్న బీఆర్ఎస్ అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 బ్రదర్స్ కోసం బజారు కీడుస్తారా జీహెచ్ఎంసీ ముందు అవుట్డోర్ మీడియా ఓనర్లు ఆందోళన చేస్తున్నారు. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 అంతులేని కథల అన్నదాతల యూరియా కష్టాలు నాగర్ కర్నూలు జిల్లాలో ఆగని నిరసనలు అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 నిరుద్యోగుల పాలిట ఆశాకిరణం యాప్ ద్వారా హరీష్ రావు చారిత్రక నిర్ణయం అంటూ టాప్ 4 న్యూస్.